నమస్తే రవి గారు. మీకు యోయో టీవీ ప్రేక్షకులు వీక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దలు శ్రావణ్ కుమార్ గారికి, శ్రీనివాస్ గారికి, రామ్మూర్తి గారికి ముఖ్యంగా నేను కూడా మీరు అనేది ఏదో రాజకీయ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు. వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితిని నేను చెప్తాను. చెప్పండి. మేము డైరెక్ట్ గా ఫీల్డ్ లో మాకు వచ్చినటువంటి ధాన్యము లేకుంటే మేము రోజు రైతులతో తిరిగి రోజులతో అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ ని బట్టే నేను మాట్లాడతాను. ముఖ్యంగా ఇప్పుడు మన ఉదాహరణకు ఒక జిల్లా, ఇప్పుడు మా జిల్లా ఉంది నిజామాబాద్ జిల్లా. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైస్ ప్యాడీ క్రాప్ ని మా దగ్గర పండిస్తాం. ఫస్ట్ అయితే కామారెడ్డి, నాకు తెలిసినంత వరకు మొత్తం రాష్ట్రంలో కామారెడ్డి టాప్ ఉంటది. దెన్ నల్గొండ, సూర్యాపేట, మన కరీంనగర్, నిజామాబాద్ ఇవన్నీ కూడా ఇంచుమించు ఎక్కువగా పండించేటువంటి జిల్లాలు. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లా ఉందనుకోండి, నేను నిజామాబాద్ జిల్లా ఒక టాప్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ తో మాట్లాడిన డాటానే చెప్తున్నాను. నేనేదో వేరే కల్పించో లేకుంటే కాదు. ఇప్పటికి వాళ్ళు మా దగ్గర ఎక్స్పెక్టెడ్ 9 లక్షల మెట్రిక్ టన్స్, దాంట్లో 6 లక్షల మెట్రిక్ టన్లు వాళ్ళు కొన్నారు. 6.10 క్లియర్ గా నేను ఈ రోజు డాటా తీసుకున్నాను మా దగ్గర. అంటే ఇంచుమించు 25 to 30%. దీంట్లో ఒక 5-10% ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, ఎందుకంటే తగ్గొచ్చు కూడా. అంటే ఇప్పటికీ 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసింది అంటున్నారు వీళ్ళు. అది వేరే స్టేట్ అంతా నేను చెప్పడం లేదు. శ్రీనివాస్ గారు తీసుకున్నారేమో రాష్ట్రం మొత్తం. నేను చెప్పేది మా నిజామాబాద్ సంబంధించి చెప్తున్నారు. ఓకే, చెప్పండి. నిజామాబాద్ జిల్లాలో 9 లక్షల మెట్రిక్ టన్లు వస్తుంది ఈ క్రాప్ అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటే 6 లక్షల మెట్రిక్ టన్లు తీసుకున్నారు ఇంతవరకు. ఓకే, ప్రొక్యూర్మెంట్ చేశారు. మనం ఇంకొక ఇది లేదు అంటే ఎంత, ఇంకో 30% నియర్లీ ఉన్నట్టే కదా. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు తీసుకున్నటువంటి 6 లక్షల టన్నులు ఎప్పుడైతే క్రాప్ వచ్చిందో వీళ్ళది కూడా అప్పుడే వచ్చింది ఈ 3 లక్షల టన్నుల వాళ్ళు. అంటే 30% రైతులు ఎదురు చూస్తున్నట్టే కదా. అవును. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు సపోజ్ ఒక బంతి పెడతారండి, ఒక 1000 మందికి భోజనాలకు కూర్చోమంటారు, పెడతామని. ఒకవైపు నుంచి వడ్డన మొదలు పెడితే ఏమవుతుందంటే, చివరికి వచ్చేసరికి మొదలు పెట్టేది అప్పుడే మొదలు పెడతాం, 1 by 1 ఇచ్చుకుంటూ వస్తే చివరికి వచ్చేసరికి 20 నిమిషాలు 15 నిమిషాలు పడతా లేదా. ఈ లోపల ఏ వర్షమో లేకుంటే ఏ మరి వడగండ్ల వాననో లేకుంటే తుఫాన్లో వస్తే పరిస్థితి ఏంది రైతుది. కాబట్టి అన్ని వైపుల నుంచి మొదలు పెడితే ఎప్పుడో అయిపోయేది. ఇదంతా కూడా ఏంటంటే జనరల్ గా ఒక మొత్తము చాప్టరే 1 month లో క్లోజ్ కావాలా. ఈసారి డిలే అయింది. మనం లాస్ట్ డిబేట్ లో కూడా మాట్లాడుకున్నాం. ఆ రోజు పెద్ద ఎత్తున వడగండ్ల వాన, పంట నష్టం జరిగిన రోజు డిబేట్ పెట్టారు. మనం ఆ రోజే చాలా నిజంగా కూడా బాధతో ఆ రోజు మనము మాట్లాడుకోవడం జరిగింది. అవును సార్, అవును. అప్పుడు ఏంది, వాస్తవంగా అప్పటికే 20 రోజులు 25 రోజులు మరి రోడ్ల మీద పోసి కొనే నాదుడు లేక వెయిట్ చేసిండ్రు. అవును, అట్లా డిలే జరిగింది. వాస్తవంగా ఇప్పటికీ ఈ లెక్క ప్రకారం అయితే 60% 70% కొన్నారు. ఆ డిలే వల్ల 3 రైతులు కూడా చనిపోయిన సంగతి కూడా మనం చూసాం. డిలే వల్ల రైతులు చనిపోవడము, తర్వాత ఇవాళనే చూసాం ఒక రైతు పాపం డీజిల్ పోసుకొని చనిపోయే ప్రయత్నం చేసుకున్నాడని. ఈ పరిస్థితి ఎందుకు? ప్రభుత్వం గారు నిజంగానే భరోసా కల్పిస్తే, నిజంగా కూడా ప్రభుత్వము స్పీడప్ చేసి ఉంటే ఈ పరిస్థితి రాదు కదా సార్. ఇప్పుడు దీంట్లో ప్రధాన సమస్యలు ఏంటండి, ట్రాన్స్పోర్టేషన్ అండి. లారీలు అంటే ఇప్పుడు కాంట్రాక్టర్లు కూడా వాస్తవంగా వాళ్ళకి షెడ్యూల్ ఇస్తారు, కానీ వాడు షెడ్యూల్ ప్రకారము ఎన్నైతే లారీలు పెట్టాలో అన్ని పెట్టడం లేదు చాలా చోట్ల. అంటే మోడీ గారి పిలుపుని పాటిస్తున్నారంటారా? మోడీ గారి పిలుపు దీనికి సంబంధం లేదు కదా, ఎందుకంటే మరి డీజిల్ తక్కువ వాడమంటున్నారు కదా. అందుకని ఇప్పుడు ఎసెన్షియల్ సర్వీస్ కదా ఇది. ఎసెన్షియల్ సర్వీస్ లో ఇట్లాంటి ఆపమని ఎవరు చెప్తారండి? మోడీ ఎందుకు చెప్తాడు? ఇప్పుడు రవాణా చేయాల్సిందే కదా నిత్యావసరకులు. లేకుంటే ఇప్పుడు మా దగ్గర నేషనల్ హైవే 44 ఉంది, ఏ వెహికల్స్ ఆగుతలేవు కదా. మనము సాధ్యమైనంత వరకు తగ్గించుకున్నాడు. 5 కలిసి హైదరాబాద్ పోయేది ఉంటే 5 కార్ల బదులు 1 కార్లో పోదాం అనుకుంటున్నాము, లేకుంటే బస్సులలో పోదాము. అది దాని మోటో. దీనికి సంబంధం లేదు. పోతే ఈ తరుగు తీస్తున్నారండి. ఇప్పటికి కూడా 5 నుంచి 6 కిలోలు కంపల్సరిగా తరుగు తీస్తున్నారు. అంటే బస్తాతో పాటు దారుణమైన విషయం. సంచితో పాటుగా 6 కిలోలు తీసేస్తున్నారు.
6 కిలోలు క్వింటాలు, ప్రతి బా, క్వింటాలు బా. 5 నుంచి 6 కిలోలు. ఇప్పుడు నాకే ఒకటే ఒక రైతుతో మాట్లాడిన 500 బస్తాలు వచ్చింది ఉమ్. అన్న, నాకు తరుగు కింద 30,000 రూపాయలు కట్ చేసిరని చెప్తున్నాడు. బా, బా, బా. ఉమ్. మనం అది మళ్ళా ప్రముఖ కాంగ్రెస్ కార్యకర్తనే, కాంగ్రెస్ నాయకుడే. ఉమ్. ఇక్కడ మా పక్కనే తొర్లికొండ గ్రామం అని ఉంటుంది, నాకు మంచి మిత్రుడు తెల్లన్న అని, ఉమ్. ఆయనతో మాట్లాడితే చెప్తున్నాడు. ఉమ్. కాబట్టి తరుగు ఒకటి ఇప్పుడు 30,000 రూపాయలు ఏం చేస్తే వస్తాయండి రైతుకి? 30,000 ఇప్పుడు రూపాయలు. ఇంకోటి ఏంటంటే, ఇంత ఎండలలో ఉమ్. ఇన్ని రోజులు ఎండబెట్టినాక ఇంకా తరుగు ఏందండి? అవును, తరుగు తీయాల్సిన అవసరం ఏముంటది అంతగానం? అవును. నువ్వు ఏదన్నా మాయిశ్చర్ ఎక్కువ ఉండి తేమ ఉన్నది తరుగు తీసినా అర్థం ఉన్నది. అవును. కాబట్టి ఇది ఒకటి రైస్ మిల్లర్స్ దోపిడీ జరుగుతుంది. ఉమ్. ఈ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి దోపిడీ మాత్రం ఇది ఆగుతలేదు ఈ ప్రభుత్వంలో కూడా. రైట్. సో ఇప్పుడు ఏదైనా కూడా ఇంకా 30% రైతులకు సాధ్యమనే తొందరగా కొనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలా. ఉమ్. తర్వాత అక్కడక్కడ కొద్దిగా డిలే అవుతుంది, సాధ్యమైనంత వరకు డబ్బులు కూడా వస్తున్నాయి. శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా, ఇందాక మేము మాట్లాడుకున్నప్పుడు చెప్పినట్టుగా ఉమ్. 2-3 రోజుల్లో వస్తున్నాయి. కొంత రైతులకు రావడం లేదని కాదు, ఉమ్. ఏదన్నా బ్యాంకు వాళ్ళు ఇచ్చే డీటెయిల్ తప్పు ఉంటే చేస్తే అది కొద్దిగా ఏదన్నా డిలే కావచ్చు, కానీ ఉమ్. మిగతా సాధ్యమైనంత వరకు జరుగుతుంది. ఉమ్. ఇప్పుడు ఇదంతా కూడా FCI ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఉమ్. ప్రభుత్వమే ఇక్కడ కొంత వైఫల్యం చెందినట్టుగా మనం భావించాలా. పోతే ఏదైతే ఇప్పుడు BRS వాళ్ళు తీసుకుపోయి కల్లాలలో దీన్ని కొంత రాజకీయం కూడా ఉందని అనిపిస్తుంది. ఉమ్. వాస్తవంగా ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టాల్సిందే కానీ రైతులను రెచ్చగొట్టే విధంగా లేకుంటే ఇంకా ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. ఉమ్. అంటే ఇక కొనదేమో లేకుంటే మా ఇంకా ఇక్కడే ఉండిపోతే ఏమో కల్లాల మీద అనేటువంటి భయాన్ని క్రియేట్ చేయకూడదు. ఉమ్. సాధ్యమైనంత వరకు రాజకీయ పార్టీలు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలా. అవును. ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాల్సిందే. ఇప్పుడు మా ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, ఉమ్. కల్లాలకు పోతున్నారు, అక్కడి నుంచి అక్కడే కలెక్టర్తో మాట్లాడుతున్నారు, రిప్రజెంట్ చేస్తున్నారు, కొనిపించే ప్రయత్నం చేస్తున్నాము. ఉమ్. కానీ రైతులను ఎప్పుడు కూడా నిరాశకు గురి చేయొద్దు, అవును. వాళ్ళు డిసప్పాయింట్ చేయకూడదు. నా అప్పీల్ అది. ఉమ్. ఇది ఉన్నటువంటి పరిస్థితి. ఉమ్. కానీ ఏదైనా కూడా ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మేల్కోవాలా. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి కొనడం అనేది అంతా కూడా కేంద్రం అన్ని రకాలుగా వారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఎక్కువైనా కూడా మా పార్టీ తరఫున కూడా మేము కొనిపిస్తాం. రైట్. రైట్. రామూర్తి గారు నమస్కారం అండి. నమస్తే. రామూర్తి గారు నమస్తే. రామూర్తి గారు, ఈరోజు